ఫస్ట్ థింగ్, కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇప్పుడున్న కాంగ్రెస్ లీడర్షిప్ కి ఒకరి అవసరం లేదండి. సపోర్టింగ్ టూలు స్టెఫ్నీ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. దురంధరులు మంచి పరిపాలన అందిస్తున్నారు. ఆ హోప్ లో మేము ఉన్నాం, కార్యకర్తగా పనిచేస్తున్నాం. రాబోయే 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీయే ఉంటుంది, మార్క్ మై వర్డ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి అసత్యాలు అస్త్రంగా, నేను ఈ డిబేట్ లో ఎప్పటి నుంచో చెప్తున్నాను, బీజేపీ నాయకత్వం నుంచి ఇక్కడున్న కార్యకర్తల వరకు రామరెడ్డి గారికి ఉద్దేశించి మాట్లాడట్లేదు. అసత్యాలు ఎలా ఫోటోలు దిగితే తిరుపతిలో కావచ్చు, ఏదో హౌస్ లో ఫోటోలు దిగితే ఆమె కన్విక్ట్ అయిపోతుంది. ఫోటోల ఆధారంగా రవి గారు, మనం తెలంగాణ అంటే కోసం అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు వందల మంది వస్తారు కదా, అందరు తెలుసుంటారా? తిరుపతిలో వెళ్ళినప్పుడు చాలా మంది వచ్చి ఫోటో దిగిండ్రు, అట్లనే దిగిండ్రు ఫ్యామిలీ ఫోటోస్. అయితే సోదరులు సిస్టర్ మహిళా వాళ్ళు వచ్చి మీడియాలో ముఖాముఖిగా డిబేట్ లో కూర్చుంటున్నారంటే నాకు కొంచెం గర్వంగా ఉంటుంది. తెలంగాణ సమాజంలో మహిళలందరూ ఇలా ఉండాలి అంటే నా పర్సనల్ అబ్జర్వేషన్. నన్ను అడిగితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రైమ్ మినిస్టర్ నుంచి కింది స్థాయి కౌన్సిలర్ వరకు మహిళలే ఉండాలి. సమాజ నిర్మాణం కోసం మంచి పనులు జరుగుతాయి, జీరో కరప్షన్ ఉంటుంది. అది నేను హోప్ లో ఉండే మనిషిని కాబట్టి మీరు మాట్లాడితే నేను డ్రాప్ అవుతాను. సబ్జెక్ట్ మాట్లాడదామన్న కోణంలో నేను ఈ కేసులో ఫస్ట్ కవిత గారికి కంగ్రాచులేషన్ చెప్తాము. ఆమెకి నమ్ముకొని ఉన్న క్యాడర్ ఏకధాటిగా మా నాయకురాలు కడుగున ముత్యంలాగా బయటికి వస్తుందని వాళ్ళ నాన్నగారి నుంచి కార్యకర్తలు సిస్టర్లు చెప్తున్నారు. కంగ్రాచులేషన్. ఈ ఆస్పిరేషన్ అలాగే పెట్టుకోండి, నెక్స్ట్ ఎప్పుడు కరప్షన్ జోలికి పోవద్దు అన్నది నా ఇది అబ్జర్వేషన్. నెక్స్ట్ వచ్చేసరికి కోర్టు తీర్పు. కోర్టు ఏమంటుంది తెలుసా? సిబిఐ ఇన్వెస్టిగేషన్ రిలైడ్ ఆన్ హర్ హియర్ అండ్ సే, అంటే ఓన్లీ గాసిప్, జనాల మధ్యలో గాసిప్ ఉంటుంది చూడు, దాన్ని బేస్ చేసుకొని 23 మందిని, అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా, కవిత గారిని కూడా లోపల జైల్లో వేశారు. ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ని వయలేట్ చేసింది ఎవరు? సిబిఐయా? సిబిఐ వెనకాలన్న బీజేపీయా? గ్రహించాలి. ఇదొక పాయింట్. ఇప్పుడు మీకు ఒక కేసు ఉంటుంది 2013లో, సుప్రీంకోర్టు ఏమంటుంది తెలుసా? సిబిఐ ఈజ్ ఎ పపెట్, ఈడీ అండ్ సిబిఐ ఈజ్ ఎ పపెట్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అని మేము ఎప్పటి నుంచో ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు వాటికి రామరెడ్డి గారు చెప్తున్నారుగా, వాటిని కూడా దుర్వ్యాయం చేసిన సందర్భంలో సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది అప్పుడు. అయితే బ్రిజ్ భూషణ్ మీద రేప్ అక్యూజ్ ఉన్నాయి, కన్విక్ట్ ఉన్నాయి, ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వదు. ఇది దేశ నిర్మాణం కోసం బీజేపీ పనిచేస్తుంది. సరే, నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సైజ్ పాలసీ మిస్యూజ్ అన్నారు. మీరు ఎక్సైజ్ పాలసీ మిస్యూజ్ అన్నప్పుడు మీ ఓరియంటేషన్ ఏమైంది? పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఎక్సైజ్ పాలసీ తీసుకురండి. లిక్కర్ అనే సబ్జెక్టు స్టేట్కి నిమిత్తమైన ఆ పాలసీ గైడ్ లైన్స్లో వీళ్ళు చట్టం డిజైన్ చేసుకుంటారు. మీరు ఓరియంటేషనే ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. ఈ కెమెరా ముందు వచ్చి ముఖం పెట్టుకొని మాట్లాడడానికి నోరు ఎలా చెల్లుతుంది బీజేపీ వాళ్ళకి? అది ప్రజలకు తెలియాలి. ఇంకోటి, వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ అంటారు. రాజ్యాంగబద్ధంగా మానవత కోణంలో మనం అందరం మన ఆస్పిరేషన్ కోసం, ఈ దేశం డెవలప్మెంట్ కోసం పనిచేయాలి, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఒక నిర్దోషిని అంటే హియర్ అండ్ సే గాసిప్ ని బేస్ చేసుకుని మీరు 23 మందిని, అందులో కూడా మామూలు మనిషిని, అంటే ప్రతి ఒక్కరు మామూలు మనిషి చట్టం ముందు, అరవింద్ కేజ్రీవాల్ అయినా, కవిత గారు ఆయనను కూడా జైల్లో వేసి, అరే మీరు దేశ ప్రజలకి ఏం చేసిండ్రు, ఏం చెప్పిర్రు? చట్టం అందరు సమానమే. ఇది సోది. ఇప్పుడు కవిత చేయడానికి రీజన్ ఏం తెలుసా అండి? 6 మంది ఎంపీలు, ఇలా చెప్తే వాల్యూ పోతుంది మీరు. 6 మంది ఎంపీలు, హిస్టరీలో లేని విధంగా బీజేపీ 6 మంది ఎంపీలు గెలుచుకున్నారు. దీనికోసం కవిత గారిని చేసిరా మీరు? సిగ్గు చేయటం. సెంట్రల్ రూలింగ్ లో ఇంకోటి చూద్దాం, మనం కొంచెం ప్రాస్పెక్టివ్ చేంజ్ చేద్దాం. రీజనల్ పార్టీలు అంటే కసియా బీజేపీకి? రైట్. ఇప్పుడు మీరు రీజనల్ పార్టీ కసి అంటే రేపు రాబోయే తరాలకి మనం ఏం నేర్పిస్తున్నాం? దేశ నిర్మాణం ఎలా జరుగుతుంది, ఫెడరల్ స్పిరిట్ ఏమైపోతుంది అంటే మీరు తుంగలో తొక్కి సిగ్గు లేకుండా అవాస్తాలు మాట్లాడేసి మస్జిద్, మందిర్, ముజ్రా, ప్రైమ్ మినిస్టర్ వచ్చి పదాలు చూడండి, పదాలు అన్పార్లమెంటరీ పదాలు. సిగ్గు లేకుండా తప్పది, సిగ్గు లేకుండా సబ్జెక్ట్ మాట్లాడాలి. సబ్జెక్ట్ లేనప్పుడే ఇలాంటి పదాలు వస్తాయి. అలాంటి మాట్లాడుకుంటున్నాను. ఐ టేక్ మై వర్డ్స్ రివర్స్. కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఈవెన్ అపాలజైజ్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, నాది ఈగో ఏం లేదు, నేను 5-10 నిమిషాలు ఇక్కడ మాట్లాడతా, దేశ హితానికై మాట్లాడతా, తెలంగాణ ప్రజానికానికై మాట్లాడతా, నాకు తెలిసిన సబ్జెక్ట్ వాళ్ళ ముందు పెడతా,
తప్పు రైటో వాళ్ళు తెలుసుకుంటారు. సోదరులు మీరు కూడా ఉన్నారు మోడరేటర్గా, మీరు చూడండి తప్పు ఉంటే ఐ సీరియస్లీ అపాలజైజ్ ఫర్ ఇట్. బట్ ఇప్పుడు రీజనల్ పార్టీస్కి లైఫ్ లైన్ ఉండాలి అంటే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండాలా? అంత సపోర్టింగ్ ఉందా? మమతా బెనర్జీ నుంచి స్టాలిన్ వరకు ఎందుకు సఫర్ అవుతున్నారు? ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సఫర్ అయింది, ఆబ్వియస్లీ బీఆర్ఎస్కి. ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి కవిత గారి లాస్ కాదు, అది హోల్ బీఆర్ఎస్ క్యాడరేకే లాస్. హోల్ బీఆర్ఎస్ క్యాడరేకే లాస్. ఎందుకంటే ఎవరి వల్ల ఆబ్వియస్లీ బీజేపీ వల్ల. ఇప్పుడు హియర్ అండ్ సే గాసిప్స్ ని బేస్ చేసుకొని సిబిఐని టూల్ గా మార్చుకొని వాళ్ళకి జైల్లో పెట్టడం వల్ల అరే వాస్తవానికి వీళ్ళు లిక్కర్ స్కామ్ లో ఉన్నారను అన్న కోణంలో వీళ్ళ ప్రజల్లో ఇంప్రింట్ చేయలేదు. చేసినందుకే అధికారం కోల్పోయింది. కానీ అధికారం కోల్పోయింది అదే కేసీఆర్, రెస్పెక్టెడ్ కేసీఆర్ గారు. నేను చాలా నేర్చుకుంటా ఆయనను చూసి. ఆయన ఏమన్నాడు, బీజేపీ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ డూయింగ్ గుడ్ వర్క్ అని ఇదే మీడియా సాక్షిగా అద్భుతమైన పని చేస్తున్నాడు అని క్లీన్ చిట్ ఈయనగా ఇచ్చారు. అప్పుడు ఆయన సందర్భాన్ని బట్టి మాట్లాడుండొచ్చు. ఇదే మోడీ లేడు గీడీ లేడు అని కూడా మాట్లాడారు కదా, అది కూడా మాట్లాడారు కదా, సందర్భాన్ని బట్టి మాట్లాడతారు. లేదు బడే భాయ్ సోటే భాయ్ అన్నది సెంట్రల్ లో పెద్ద ఆయన దాంట్లో అన్నాడు, కానీ అది సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ని నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం మార్చుకోవద్దు. నువ్వు ప్రజానికానికై యు బీయింగ్ ఏ సీఎం నీ ఇంట్రెస్ట్ ఏముండి ఉండాలి? రాష్ట్ర మేలు కోసమే మీరు మాట్లాడాలి. రాష్ట్రానికి ఏమైనా లాస్ అవుతుందంటే వాయిస్ రేస్ చేయాలి. ఆ కోణంలో మీరు పనిచేయాలి. కానీ సరెండర్ రూపంలో పనిచేసినందుకు పనిష్మెంట్ పడ్డది, రైట్? ఇప్పుడు వచ్చేసరికి వాస్తవానికి ఇప్పుడు లాస్ ఎవరికి తెలుసా? లాస్ జనరల్గా బీఆర్ఎస్ కన్నా పెద్ద లాస్ జాగృతి వాళ్ళకే. ఎందుకు అంటే నా అబ్జర్వేషనే, ఇది ఎంతవరకు కరెక్టో తెలియదు. ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చిందని మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళిపోతే జాగృతి క్యాడర్ వచ్చింది కదా, పొలిటికల్ ఆస్పిరేషన్ ఉంటాయా ఇందులో కుటుంబ నేపథ్యం? ఎందుకంటే వాళ్ళు అన్నారు ఇందాక 14 ఏళ్లుగా ఈ వివక్షని నా కుటుంబంలో అనుభవిస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ కేవలం ఈ కేసు గురించే కాదు, 14 ఏళ్ల నుంచి కూడా ఆ కుటుంబంలో తనని చిన్న చూపు చూస్తున్నారు, లేకపోతే తను రాజకీయంగా తొక్కేస్తున్నారు అనేది ఆవిడ కూడా మాట్లాడిన విషయం. అయ్యి ఉండొచ్చు కదా కారణం. ఉండొచ్చండి. నేను నా అబ్జర్వేషన్ చెప్పాను, అది ఎంతవరకు కరెక్టో తెలంగాణ ప్రజలు గ్రహిస్తారు. సో రేపు రాబోయే రోజుల్లో ఏ కోర్స్ ఎట్ వెళ్తుంది మనకు తెలియదు, కానీ నా అబ్జర్వేషన్ మాత్రమే పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి దరిద్రం, సిగ్గుచేటు, బీయింగ్ ఏ ఇండియన్, బీయింగ్ ఏ తెలంగాణ సిటిజన్, సెంట్రల్ మీడియా మొత్తం సరెండర్ అయిపోయిందండి. ఇంత పెద్ద తప్పుడు కేసు మీద మీరు అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఈ 23 మెంబర్స్ ఎవరైతే పనిష్మెంట్ అనుభవించారో వీళ్ళు వాస్తవానికి క్రైమ్ చేసినట్టు వన్ సైడెడ్గా మాట్లాడారు. ఎవరైనా డస్ ఎనీబడి క్వశ్చన్ ఇట్? నోబడి. వాట్ కైండ్ ఆఫ్ డెమోక్రసీ యు ఆర్ లివింగ్ ఇన్ ఇట్? నాకు రామ్ రెడ్డి అన్న బీజేపీ అంటే పర్సనల్ ఉండదండి. ఐఎమ్ జస్ట్ క్వశ్చనింగ్, రైట్? క్వశ్చన్ ఇట్ వెన్ ఇట్ టైమ్స్ కమ్స్. కానీ నువ్వు దానికి ఫాలో అవుతూ ఓ శభాష్ అని సప్పెట్లు కొట్టేవడం వల్ల, సార్ తెలంగాణలో అయితే 6 సీట్లు గెలిచారు, అధికారం చేజిక్కించుకోవాలన్న కోణంలో బీజేపీ శతవిధాలుగా ప్రయత్నం. బట్ నేనేమంటున్నా, ఒక ఫెడరల్ స్పిరిట్ అంటే అన్నదమ్ముల బంధంలో, ఫ్రెండ్షిప్లో మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఏంది? ఒకటే ఇంట్రెస్ట్, మీరు తెలంగాణ ప్రొవిన్షియల్ ఇంట్రెస్ట్ డెవలప్మెంట్ చేసుకోవాలి, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా మొత్తం డెవలప్మెంట్ చేసుకోవాలి. ఒక పుట్ప్యోకు రిలేషన్ కావచ్చు. అన్న నా దగ్గర తెలంగాణలో ఉక్కు ఫ్యాక్టరీ రాలేదే, నాకు హెల్ప్ఫుల్ చేయని బీజేపీకి అడగడం, మా సీఎం గారు వెళ్ళి పిఎం గారికి రిక్వెస్ట్ పెట్టుకోవడం, పిఎం గారు మళ్ళీ వచ్చి మీరు హయ్యెస్ట్ కాంట్రిబ్యూషన్ రెవెన్యూలో సౌత్ ఇండియా నుంచి ట్యాక్స్ మీ దగ్గరనే ఎక్కువ వస్తుంది, మా దగ్గర కొంచెం బ్యాక్వర్డ్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకెళ్ళు అని బీజేపీ ఏ రోజైనా ఈ ధోరణి చూపించిందా? ఈ క్వశ్చన్ మీడియా సోదరులకు అందరికీ, నాతో పాటు తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క సోదరికి నా బాధ, ఆవేదన ఏంటంటే ఈ కేసుని ఇక్కడి వరకు చూడకండి, కానీ ఈ కేసుని ఇలా చూడండి. డెమోక్రటికల్ స్పిరిట్ని ఈ సెంట్రల్ గవర్నమెంట్, ఈ దేశ డెవలప్మెంట్ అంటున్నారు, వికసిత్ భారత్ అంటున్నారు, 2047లో గ్రోత్ రేట్ 12 ఉన్నా అచీవ్ చేసుకో, మనం 6.8తో ఎలా అచీవ్ చేసుకుంటున్నామో నాకైతే అర్థం కాదు. అవాస్తవాలు చెప్పి, మోసపూరితమైన మాటలు చెప్పి బీజేపీ మహారాష్ట్రలో నెగ్గింది, బీహార్లో నెగ్గింది, హర్యానాలో నెగ్గింది. నౌ ద టైమ్ హ్యాస్ కమ్. ఎవరో పోరాడుతున్నారు, సత్యాన్ని బేస్ చేసుకొని యాత్ర చేశాడు, ఎవరో గుర్తించండి. కాంగ్రెస్ పార్టీ సత్య అహింస సర్వోదయ అన్న ప్రిన్సిపల్లో మాలాంటి కార్యకర్తల నుంచి మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు క్యాబినెట్ మొత్తం తెలంగాణ నవనిర్మాణం కోసం పనిచేస్తుంది. నేను అనేది ఇదే, కొంచెం అబద్ధాన్ని, అవాస్తవాలని
గ్రహించండి అన్నది నా అపీల్. రైట్ సుధాకర్ గారు, మనోజ్ గారు, అంటే నిజంగానే కవిత గారు లిక్కర్ స్కామ్ చేసిందో లేదో పక్కన పెడితే ఎన్ని స్కామ్లు చేసి ఉండకపోతే, ఎంత అవినీతికి పాల్పడి ఉండకపోతే, ఒకప్పుడు డబుల్ బెడ్రూమ్ కూడా అద్దెంట్లో డబుల్